ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపై ఉన్నటువంటి 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీవారి పాదాలను అయితే మేమైతే దర్శించుకోవడం జరిగిందండి. దర్శించుకుని రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే దారి మధ్యలోనే మనకి శిలాతోరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శిలాతోరణం కూడా ఒకటండి. ఇక్కడి నుంచి మేము శిలాతోరణానికి వెళ్ళి శిలాతోరణానికి సంబంధించినటువంటి స్టోరీతో పాటు అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనకి శ్రీవారి పాదాల్లో ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి నారాయణగిరి పర్వతం అండి. మనకి తిరుమల కొండలో ఉన్నటువంటి 7 పర్వతాలలో అతి ఎత్తైనటువంటి పర్వతం నారాయణగిరి పర్వతం అండి. ఇక్కడ స్వామివారి యొక్క పాదముద్రలు అయితే శ్రీవారి పాదాల దగ్గర చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను కాబట్టి దాన్ని చూడండి. ఇక్కడ నుంచి మనం ఈ జర్నీ అన్నది చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఘాట్ రోడ్లు ఉంటాయి. అదేవిధంగా అడవుల మధ్యలోంచి మన యాత్ర అయితే సాగుతూ ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్లన్నీ కూడా అడిగానండి. ఏమిటి సెట్లు అని అడిగాను. అక్కడ ఉన్నటువంటి మన డ్రైవర్‌ని. డ్రైవర్ గారు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి. దాంతో పాటు పైన్ చెట్లు అంటండి. పైన్ చెట్లు కూడా ఉన్నాయండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అడవుల మధ్యలోంచి మన యాత్ర అయితే సాగుతూ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి వ్యూ గాని, ఎదురుగుండా చాలా వెహికల్స్ కూడా శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ముందైతే మనం శ్రీవారి పాదాలను దర్శించుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మన శిలాతోరణం అయితే చూడవలసి ఉంటుంది. చూసారు కదండీ! అవన్నీ కూడా పైన్ చెట్లంటండి. పొడుగ్గా ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పైన్ చెట్లంట. కొద్దిగా ఎత్తుగా ఉండి కొమ్మలతో వచ్చినటువంటి చెట్లొచ్చేసి మనకి అంటే ఎర్రచందనం మొక్కలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపించేదే అండి శిలాతోరణం. మనం దాదాపుగా దగ్గరికొచ్చేసాం. మనం ఎళ్ళే టైంకి చాలా వెహికల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది టూరిస్టులు, చాలామంది శ్రీవారి భక్తులైతే ఈ శిలాతోరణాన్ని దర్శించుకోవడానికి వచ్చారండి. చూసారు కదా! ఇక్కడ మెయిన్ ఏంటంటే పార్కింగ్ చేసుకోవడానికి కూడా మన వెహికల్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చాలా ఖాళీగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. మన వెహికల్‌ని ఎక్కడ పడితే అక్కడ ఒక రైట్ ప్లేస్‌లో పార్క్ చేసుకోవడానికి మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ బయట శిలాతోరణానికి వెళ్తున్నటువంటి బయట ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా విశాలంగా ఉంటుందండి. కార్ పార్కింగ్ గాని, లేదా కొంచెంసేపు అక్కడ మనం స్టే చేయడానికి గాని అన్నిట్లికి చాలా బావుంటుంది. ఇక్కడ బోర్డ్ చూడొచ్చు శిలాతోరణానికి సంబంధించిన పార్కింగ్ ఏరియా అని. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి సుమారుగా మనం ఒక 200 మీటర్ల దూరంలో మనకి శిలాతోరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దాని ఎంట్రన్స్ అండి. వస్తున్నటువంటి యాత్రికులు మనం చూడొచ్చు. ఇక్కడ దీని పక్కన మనకి శిలాతోరణం దగ్గరలోనే చిన్న షాపింగ్ కూడా పాయింట్లు కూడా పెట్టడం జరిగింది. స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ నుండి శిలాతోరణం అయితే సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. తర్వాత మనకి ఇక్కడికి ఈ ప్లేస్‌కి రావడానికి అయితే మనకి ఏపీఎస్‌సీఆర్‌టీసీ టూర్ ప్యాకేజ్ కూడా మనకి అందుబాటులో ఉందండి. రూ. 120 తీసుకుంటారు. అదేవిధంగా మనకి ప్రైవేట్ ట్రావెల్స్ వారు కూడా మనకి తిరుమల కొండపైన మనకి అందుబాటులో ఉంటారు. రేట్ అన్నది మీరు మాట్లాడుకొని ఈ 7 క్షేత్రాలను దర్శించడానికి గాని, లేదా సింగిల్‌గా ఈ శిలాతోరణం, శ్రీవారి పాదాలు దర్శించడానికి కూడా రావచ్చండి. 150 మీటర్ల దూరంలో మనకి ఈ శిలాతోరణం అయితే మనకి కనిపిస్తుంటుందండి. ఇదంతా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇక్కడ. చూసారు కదండీ! ఇక్కడ ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చిన్న షాపింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఫోటో ఫ్రేమ్‌లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ మనకి స్నాక్స్ అయితే రెడీగా ఉన్నాయి. మనం లోపల శిలాతోరణం దర్శించుకొని వచ్చినప్పుడు స్నాక్స్ అయితే తిందాం. ఇక్కడ శిలాతోరణం గురించి సంబంధించినటువంటి స్టోరీ చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా పాదం పెట్టినటువంటి ప్రదేశంగా శ్రీవారి పాదాల్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని అయితే చెప్తూ ఉంటారండి. రెండో పాదం వచ్చేసి మనకి శిలాతోరణం దగ్గర పెట్టారని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ శిలాతోరణానికి సంబంధించినటువంటి స్టోరీని కూడా ఇక్కడ 4 లాంగ్వేజ్‌లో పెట్టడం జరిగిందండి. హిందీ, తెలుగు, తమిళ్ అదేవిధంగా ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చారు. ఇక్కడ నేను తెలుగులో ఉన్నటువంటి బోర్డ్‌ని అయితే చూపిస్తానండి. శిలాతోరణం అన్నది మనకి ప్రపంచంలోనే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాళ్ళ వరుస క్రమం ఏదైతే ఉందో అందులో మనకి ఇది మూడోదండి. ఒకటి ఇంగ్లాండ్‌లోని, 2 వచ్చేసి అమెరికాలో ఉందంటండి. సుమారుగా దీనికి 150 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ రాయడం జరిగింది. తిరుమల కొండపై ఉన్నటువంటి మనకి 6 ప్రసిద్ధ క్షేత్రాల్లో ఇది శిలాతోరణం అండి. శిలాతోరణానికి సంబంధించినటువంటి స్టోరీ అయితే
నా బ్యాక్ సైడ్ మనకి శిలాతోరణానికి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ నాలుగు లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది. ఇది సుమారుగా 150 కోట్ల సంవత్సరాల అంటే హిస్టరీ ఉందని కూడా చెప్పబడుతుంది. దాంతోపాటు మనకి ప్రపంచంలోనే ఇటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రాయితో ఏర్పడినటువంటి తోరణం ఇది మనకి ఇక్కడ ఇది మూడోదని కూడా అక్కడ అయితే హిస్టరీలో చెప్పబడి ఉంది. దాంతోపాటు శిలాతోరణం అంటే మనకు ప్రధానంగా చాలామంది ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నిజంగా సహజ సిద్ధంగా రాళ్ళ వర్క్ తోటి ఏర్పడినటువంటి ప్లేస్ అండి ఇదే శిలాతోరణం. చూసారు కదా, అదే శిలాతోరణం. చూసారు కదండి, ఇదే శిలాతోరణం. నా ఎదురుగుంట కనిపిస్తుంది కదండి రాళ్ళ వరుస. ఆ రాళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి ప్లేసే మనకి శిలాతోరణం. ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ తోరణంలో కనిపిస్తుంది కదండి, ఇటేపు ఒక రాయి ఇటేపు ఒక రాయి, పెద్ద రాయ కలిపి ఒక చిన్న రాళ్ళ వరుస కింద కనిపిస్తుంది కదండి, దీన్నే శిలాతోరణం అంటారు. దీనికి సుమారుగా 150 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని మనకి భూగర్భ శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగిందంటండి. ఇది మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక శిలాతోరణంగా చెప్పవచ్చు. సహజ సిద్ధంగా రాళ్ళతోటి ఏర్పడినటువంటి క్షేత్రం. దీని పొడవు వచ్చేసి 25 అడుగులండి. అదేవిధంగా ఎడల్పు వచ్చేసి మనకి 10 అడుగులు. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చాలామంది వస్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఒక మెమరీ కింద ఫొటోస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శిలాతోరణం దగ్గర ఫోటోగ్రాఫర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నారండి. ఒక ఫోటో వచ్చేసి 50 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. చూస్తారు కదండి ఇక్కడ రాళ్ళు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒకదానికి ఒకటి సహజ సిద్ధంగా రెండు కూడా ఒక తోరణంలాగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది శిలాతోరణం అండి. చూసారు కదా శిలాతోరణం, అదే శిలాతోరణం. మనకి ఇక్కడ ఈ శిలాతోరణం అన్నది ఏంటంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు, అంటే సుమారుగా 150 కోట్ల సంవత్సరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాతోరణం అనేది చూడవచ్చు అక్కడ మనం. అదే శిలాతోరణం. చూసారు కదా, ఇది తోరణం మధ్యలో ప్లేసు, దీన్నే శిలాతోరణం అంటారండి. ఇటువంటిది ప్రపంచంలో ఇది మూడోది. ఇక్కడ చూడడానికి అయితే చాలామంది యాత్రికులు అయితే రావడం జరుగుతుంది. తిరుమల కొండపై ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో ఈ శిలాతోరణం కూడా అతి ముఖ్యమండి. దీని పక్కన మనకి చక్రతీర్థం కూడా ఉంది. చక్రతీర్థాన్ని కూడా మీరు చూడవచ్చు. చక్రతీర్థానికి అయితే ఈ విధంగా వెళ్ళాలా రూటు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి అది. ఈ శిలాతోరణం పక్కన మనకి చక్రతీర్థం కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ శిలాతోరణం దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే చక్రతీర్థం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శిలాతోరణంలో మనకి దీని ఆపోజిట్ అయితే మనకి ఒక పార్క్ కూడా ఉందండి. అక్కడైతే స్వామివారి యొక్క దశావతారాలు కూడా ఆ పార్క్లో మనకి కనిపిస్తూ ఉంటుంది.